హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్, శ్రీరంగపురం. ఈరోజు టాపిక్ వచ్చేసి సీతాఫలకాయలు. మొన్న వానలు గడిచినాం కదా, ఇప్పుడు ఈవినింగ్ టైంలో కలుస్తున్నాము. సో ఈరోజు వచ్చేసి మా వెదర్ మంచిగా ఉంది కాబట్టి కన్ఫామ్గా ఒక 50 కాయలు అయితే కలుద్దామంట అని చెప్పి అనుకుంటున్నాము. అట్లనే విధంగా ఈ వీడియోస్ కూడా కన్ఫామ్గా మినిమం ఒక 50 లైక్లు వస్తాయంట అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన ఛానల్ గ్రోత్ కావాలంటే మీరే లైక్లు చేయండి. కన్ఫామ్గా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్లో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గ్రోత్ చేయాలి. సో క్వాలిటీ విషయానికి వస్తే కొంచెం మళ్ళీ అదే అంటున్నాను, క్వాలిటీ అయితే మంచి తీస్తాను. ఐఫోన్ కూడా కొందామంట అని చెప్పి అనుకుంటున్నా. కాకపోతే కొంచెం ఒక 1000 సబ్స్క్రైబర్ అయ్యారనుకో కన్ఫామ్ అయితే ఐఫోన్ తీసుకుందామంట అని చెప్పి అనుకుంటున్నా. సో తొందరగా సబ్స్క్రైబర్ చేసుకోండి. 1000 రీచ్ అయిందనుకో కన్ఫామ్గా అయితే ఐఫోన్ అయితే తీస్తున్నా. సో వీడియోకి వెళ్దామండి ఒకసారి. ఆ రెండు దింపుకో. ఇక్కడ కూడా ఒకటి ఉన్నాయి గిడ మీనా, రెండు తీసుకో సరిపోతాయి. సో మొత్తం ఈరోజు 50 కాయలు కలుతామంటారు అనుకుంటున్నాము. చూద్దామండి అయితే మొత్తం తెంపుకొని వచ్చినాము. సంచిగా ఒక చిన్న సంచులు అయినాయి. ఒకసారి 50 కాయలు అనుకున్నాం కదా, ఒకసారి ఎన్ని అయితే ఒకసారి చూద్దామండి దాన్ని. ఇప్పుడు లెక్క పెడదామండి. కొంచెం లెక్క పెడదాము. కొంచెం కాయలు అయితే సైజ్ చిన్న ఉన్నాయి. సో పర్లేదు, మనకు ఎంతగా పెద్దగా ఉంటే మళ్ళీ వేరే తీసుకోతారు. అందుకోసం చెప్పి రెండు చెట్లతో చెప్పుకున్నాం మేము. ఒకసారి ఎన్నైనా క్యాలిక్యులేషన్ చేద్దామండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 అంటే 61 కాయలు మొత్తం ఉన్నాయి. సో ఈ 61 తగ్గట్టు టెంకి పెట్టి మంచిగా మొత్తం అయితే కాలుద్దామండి. సీతాఫలకాయలు వచ్చినాయి మొత్తం అయితే కౌంటింగ్ చేస్తే. దాంట్లో 2 పండ్లను కూడా చెట్టుతోటి డైరెక్ట్ పండ్లను తిన్నాము. సో మొత్తం వచ్చేసి 63 కాయలు తెంపుకున్నాము కూడా 2 చెట్లకు కలిసి. సో ఇప్పుడు కరెక్ట్ అయితే 63 కౌంటింగ్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు టెంకి పెట్టి కాలుతామండి. ఓకే. ఇట్లా గీడ ఫోటో పాలలు ముదిరిపోయినాయి కదా, మామూలు ముదిరిపోతే ఇట్లా రావు పాలలు, అది లేతగా ఉంటాయి.